అలిగేషన్స్, అరెస్టులు, నోటీసులు, విచారణలు కొన్నాళ్లుగా డైలీ ఎపిసోడ్గా కొనసాగుతున్న ఏపీ లిక్కర్ స్కామ్ ఇష్యూలో అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఈడీ ఎంటర్ అయింది. సిట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ నిందితులను విచారిస్తోంది. ముడుపుల గుట్టు విప్పే పనిలో ఈడీ ఉన్నట్టు తెలుస్తోంది. లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ జరిగిందా? అసలు సూత్రధారులు ఎవరో కేసిరెడ్డి బయట పెట్టారా? ఈ వారంలో అరెస్టులు ఉంటాయా? కీలక స్టేజ్లో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు. ఆధారాలు ముందు పెట్టి కసిరెడ్డికి ఈడీ ప్రశ్నలు. అసలు సూత్రధారి ఎవరో తేల్చే పనిలో ఈడీ. ముడుపుల వ్యవహారంలో లింకులపై ఆరా. లిక్కర్ ఫైల్స్ ఏపీ పాలిటిక్స్లో కొన్నాళ్లుగా లైమ్లైట్లో ఉంటున్న హాట్ టాపిక్. ఆ ఇష్యూపై ఏపీ సర్కార్ సెట్ వేసింది. సెట్ టీం ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. వైసీపీ హయాంలో 3,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందన్న అనుమానంతో దర్యాప్తునకు ఆదేశించింది కూటమి సర్కార్. ముడుపుల వ్యవహారం కూడా ఉండటంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో విచారణ మొదలుపెట్టింది. ప్రభుత్వ మద్యం షాపుల పాలసీ పేరుతో నాసిరకం మద్యం అమ్మించి అందిన కాడికి దోచుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో అసలు సూత్రధారులెవరో గుర్తించేందుకు సెట్తో కలిసి ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే సెట్ అరెస్టు చేసిన A1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విజయవాడ జైల్లో ఈడీ విచారించింది. గత సర్కార్ హయాంలో లిక్కర్ పాలసీ నుంచి రిటైల్ విక్రయాల వరకు, ముడుపుల వసూళ్ల నుంచి అంతిమ లబ్ధిదారుకు చేర్చడం వరకు అన్నింట్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చక్రం తిప్పారని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయట. దీంతో ఆయన్ను దాదాపు 7 గంటల పాటు 100కు పైగా ప్రశ్నలు వేసి కసిరెడ్డి నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు టాక్ వినిపిస్తోంది. మద్యం అమ్మకాల్లో ఆర్థిక లావాదేవీలు, అక్రమాలు, ముడుపుల వ్యవహారం, ఆ నగదు ఎవరికి చేరవేశారనే దానిపై ఈడీ కూపిలాగుతోందని అంటున్నారు. డిస్టిలరీస్ నుంచి నగదు, బంగారం, క్లాత్స్, గిఫ్ట్స్ తీసుకున్నట్లు గుర్తించారట. 3,500 కోట్ల స్కామ్ జరిగితే అందులో 1,650 కోట్ల లావాదేవీలు ఎస్పీవై డిస్టిలరీస్ అధినేత సజ్జల శ్రీధర్ ద్వారానే జరిగినట్లు బ్రేక్ త్రూ దొరికినట్లు చెబుతున్నారు. ఆ వివరాలపై కసిరెడ్డిని క్వశ్చన్ చేశారట ఈడీ అధికారులు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోని హవాలా ఆపరేటర్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా ఈడీఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఓవరాల్ వ్యవహారంలో అంతిమంగా ముడుపులు చేరిందెవరికనే దానిపై గొట్టు విప్పేందుకు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారట ఈడీ అధికారులు. ఎవరి ద్వారా ఎవరికి నిధులు చేకూరాయి, నగదు రూపంలో ఇచ్చారా, మరేదైనా భూములు, ఆస్తుల రూపంలో మార్చారా అనే దానిపై కూడా ఆరా తీశారట. రియల్ ఎస్టేట్ లింకులతో పాటు బినామీల ద్వారా బెంగళూరులో కొన్న భారీ ఆస్తుల వివరాల డేటాను సేకరించారని అంటున్నారు. అందుకనుగుణంగానే ఈడీ అధికారులు రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి మొండికేసిన ప్రతి చోట ఆధారాలు చూపించి గొట్టు రాబట్టినట్టు తెలుస్తోంది. వేల కోట్ల రూపాయలు దోచుకున్న అసలు సూత్రధారి ఎవరో, అందుకు ఆధారాలేంటో వివరాలు రాబడుతున్నారట. రాజ్ కసిరెడ్డి ఇచ్చిన ఇన్ఫో ఈడీ అధికారులకు చాలా కీలకం కానుంది. ఈడీ ఎంటర్ కావడంతో ఈ వారంలో పెద్ద అప్డేటే రాబోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్ల పాటు తిరుగులేని హవా నడిపించిన కొందరు అధికారులను విచారించిన తరువాత అంతిమ లబ్ధిదారుడెవరో ఈడీ అధికారులు ఓ క్లారిటీకి వచ్చే అవకాశముంది. ఇప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టిన అధికారులు మరికొందరిని ప్రశ్నించిన తరువాత లిక్కర్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులపై ఫోకస్ పెట్టబోతున్నారట. ఈ నేపథ్యంలోనే జూన్ మొదటి వారంలో కీలక అరెస్టులు ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. 2 వైసీపీ ముఖ్య నేతల అరెస్టులు ఉండొచ్చన్న లీక్స్ వస్తున్నాయి. అయితే ఈడీ టీం ఎంటర్ కావడంతో వైసీపీ శిబిరంలో చిన్నపాటి అలజడి మొదలైందట. నిందితులు ఎలాంటి సమాచారం అధికారులకిచ్చారో తెలియదు. ఎవరిని ఎప్పుడు మూసేస్తారోనన్న ఆందోళన కనిపిస్తోందట. ఈడీ బోనుకు చిక్కే వైసీపీ లీడర్లెవరో చూడాలి మరి.